హాయ్ గాయ్స్, ఈరోజు డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందరూ చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ముందుగా ఈ 5 రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. తర్వాత అంతే క్వాంటిటీలో సేమ్ క్వాంటిటీలో ఖర్జూర విత్తనం అన్నీ తీసేసుకొని ఒక కప్పు తీసుకున్నాను ఖర్జూరాలు. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని నెయ్యిలో ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఫస్ట్ బాదం పప్పులు వేస్తాను, ఎందుకంటే అవి కొంచెం ఏగడానికి టైం పడుతుంది. ఈ బాదం పప్పులు అనేది హెల్త్ చాలా మంచిదండి. నేను వేసే 5 రకాల డ్రై ఫ్రూట్స్ మాత్రం హెల్త్కి ఎంతో మంచిది. ఇవి పిల్లలు కూడా చక్కగా ఎంత చిన్న పిల్లలకైనా పెట్టవచ్చు. 1 ఇయర్ దాటిన పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళు తినవచ్చు. ఇప్పుడు ఏముందండి, ప్రతి ఒక్కళ్ళకి అన్నీ ఏదో ఒకటి అనారోగ్య సమస్యలు అనేది వస్తుంది. ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఫుడ్కి. సో ఇలా ఇప్పుడు బాదం పప్పు అనేది బాగా వేగినాయి. ఇప్పుడు కొంచెం జీడిపప్పు కూడా వేసుకుందాం. జీడిపప్పు కూడా వేసుకుని అలాగే వేయించుకుందాం. అవి కూడా బాగా వేగేదాకా బ్రౌన్ కలర్లో కొంచెం కలర్ షేడ్ అయ్యేదాకా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత మనం మిగతాయి కూడా యాడ్ చేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి ఎంత మంచిదో అండి. రోజుకి ఒకటి ఆఫ్టర్ లంచ్ తర్వాత లేకపోతే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా రోజుకి ఒకటి లేదా ఎనదర్ 1 నుంచి 2 తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇవి కొంచెం బాగా వేగిపోయాయి చూడండి. అవి పక్కకు తీసేసుకుంటున్నాను. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని మిగతావి కూడా వేయించుకుందాం. ఇప్పుడు ఫస్ట్ పంప్కిన్ సీడ్స్ అండి, గుమ్మడిత్తులు వేయించుకున్నాం. గుమ్మడిత్తులో జింక్ బాగా ఎక్కువగా ఉండిద్ది. అంటే మెమొరీకి చాలా హెల్ప్ చేస్తుంది, మెమొరీ పవర్కి గుమ్మడిత్తులు అనేది. పిల్లలకి తెలివితేటలు బాగా వస్తాయండి. ఈ గుమ్మడిత్తులు అనేది చాలా మంచిది బ్రెయిన్కి. ఇవి కూడా బాగా వేయించుకున్నాం. బాగా అంటే మరి నల్లగేలాగా కాదండి, జస్ట్ కొంచెం స్మెల్ వస్తూ ఉండిద్ది. అలా పచ్చి కాకుండా కొంచెం వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది నేతిలో, అందుకని వేయిస్తున్నా. అవి వేగిపోయాయి చూడండి. తర్వాత ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ అండి. సన్ఫ్లవర్ సీడ్స్ అంటే పొద్దుతిరుగుడు పప్పులు అండి. ఇవి కూడా చాలా మంచిదండి హెల్త్కి. ఇవి కూడా సేమ్ వాటిలాగే అందులో వేసి కాస్త వేయించుకుందాం. నేను మా పిల్లలకైతే ఎక్కువ ఇవే చేస్తూ ఉంటానండి. పిల్లలు ఊరికోక సిక్ అవుతూ ఉంటాను అనేది నేను విడిగా ఇస్తే డ్రై ఫ్రూట్స్ తిందండి వీళ్ళు. అందుకని చెప్పేసి నేను ఇలా కొంచెం ఒక 1 మంత్కి 2 మంత్స్కి ఒకసారి ఇలా డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చి లడ్డూలు చేసిస్తూ ఉంటానండి. మా పిల్లలకి చక్కగా తింటారు. అవి వేగిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ పుచ్చ వాటర్ మెలన్ సీడ్స్ అండి, పుచ్చపప్పులు అంటారు. ఇవి ఇంకా చాలా మంచిదండి హెల్త్కి. ఇప్పుడు నేను ఇందులో వేసిన 5 ఇంగ్రీడియంట్స్ మాత్రం చాలా మంచిది హెల్త్కి. ఈ రోజుల్లో అసలు ప్రతి ఒక్కరికి పెద్దవాళ్ళకైనా కాలు నొప్పులు, నడుము నొప్పి, బ్లడ్ తక్కువగా అలా ఉంటుందండి. ఇవి తినండి, చక్కగా అన్నీ క్యూర్ అయిపోతాయి. ఇవి అన్నీ కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇవి తీసుకొని పక్కన వేసుకుందాం. అలాగే నెక్స్ట్ ఆ ఖర్జూర పేస్ట్ అండి, అది కొంచెం మిక్సీలో వేసుకున్నామండి. నేను అలాగే వేసేసాను. మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా వేసుకుంటే తొందరగా జిగట అనేది బాగా వస్తుందండి. మర్చిపోయి అలా వేసేసా, మళ్ళీ తర్వాత యాడ్ చేశానండి. అంటే నేను ఫస్ట్ టైం అండి ఇలా చేయటము నా వాయిస్తో, అందుకని కొంచెం అక్కడక్కడ కొంచెం ఫియర్గా ఉంది. ఏమనుకో, ఎక్కడన్నా తప్పులు ఉంటే క్షమించండి.
మన వీడియో కింద నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ కూడా చేయండి. ఇది రెగ్యులర్గా ఇంకా అవి కూడా పప్పులు కూడా నేను మిక్సీ వేసేసానండి. అంటే అలాగే చేసుకోవచ్చు పప్పులు, కాదు పిల్లలు అలా పప్పులు నవ్వలేరు, కొన్ని నవ్వులుతారు, కొన్ని నవ్వాలి. అప్పుడు డైజెషన్కి కొంచెం పిల్లలకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అలా మిక్సీ పట్టేసానండి కచ్చా పచ్చాగా. మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా పట్టేసి ఇక నేను అలా లడ్లు చేసేసానండి. చాలా చాలా టేస్టీ లడ్లు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.